హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లాక్ మూవీ గురించి తెలుసుకుందాం. ఆది ఆది సాయి కుమార్ నటించిన దర్శన, బనిక్, అమాని సత్య అండ్ పృథ్వీరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ లాంటి నటించిన మూవీ. జీపీ కృష్ణ డైరెక్టర్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీతో వచ్చిన మనం ఆది సినిమా. మీరు ఆల్రెడీ చూసే ఉంటే తప్పకుండా మళ్ళీ చూడండి అని చెప్తాను. చూడకుంటే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక క్రైమ్ అండ్ మెడికల్ లాంటి ఒక కాన్సెప్ట్తో వచ్చిన మూవీ అని చెప్పచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోయే మూవీ, ఎక్కడ బోర్ కొట్టదు. ఇది స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోరింగ్ అనే పాయింటే ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీలో ఆది, అర్జున్ అనే ఇద్దరు ట్విన్ క్యారెక్టర్లు ఉంటుంది. అయితే ఆదికి అర్జున్ మధ్య చిన్న అప్సెట్ వల్ల ఆ అర్జున్ అనే అతను చిన్నప్పుడే చనిపోతాడు. కానీ వాళ్ళమ్మ చనిపోయిందంటే హర్ట్ అయిపోతాడని ఆదిత్యకు ఉన్నాడని అలా అని కంటిన్యూ చేస్తుంది. అయితే మధ్యలో అతనికి అర్జున్ అనే అతని బ్రదర్ చనిపోయిందని తెలుస్తుంది. అయితే ఈ టైంలో ఏం జరుగుతాయి అంటే, అతను ఒక పెట్రోలింగ్ పోలీస్గా ఉండే అతనికి ఒక రాబరీ, ఒక మర్డర్ కేసులో అతను ఇరుక్కుంటాడు. ఆ మర్డర్ చేసింది ఎవరు, అది చేయాల్సి ఎందుకు వచ్చింది అనే పాయింటే ఈ స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ ఫార్ములా అని చెప్పలేము, ఒక సైకలాజికల్ ఫార్ములాతో ఇది ఫీల్ అవుతున్న సీన్స్ అని చెప్పచ్చు. ఇంకా పెట్రోలింగ్ పోలీస్కు ఇంత ఇలా అదే నైట్ టైంలో వర్క్ చేసే లవ్ స్టోరీ పెట్టడం రియల్లీ యాడ్సప్ అనే చెప్పాలి డైరెక్టర్కు. ఇక్కడ చెప్పాలంటే ఆది యాక్టింగ్ ఒక సెటిల్డ్ యాక్టింగ్గా ఉంటుంది. చెప్పాలంటే ఆ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఆ క్యారెక్టరు, ఆ స్లీప్ ఆఫ్ డిజార్డరు, హీరోయిన్ కూడా నీట్ అండ్ లుక్, స్టైలిష్ లుక్తో చేసింది. ఇంకా బిగ్ బాసే ఫేమ్ కౌశల్ కూడా చాలా మంచి రోల్లో, చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఒక పోలీస్ క్యారెక్టర్ బాగా చేసి. ఇంకా ట్విన్ బ్రదర్ క్యారెక్టర్ అయితే ఏమి ఎమోషన్స్ అంతా సూపర్గా పండించి హ్యాండిల్ చేసి. అలానే ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్లుగా వస్తుంది. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ స్లీప్ ఆఫ్ డిజార్డర్ మీద చాలా ఎగ్జైటెడ్గా చూపించాడు. ఇంకా హీరోకి ఆ స్లీప్ ఆఫ్ డిజార్డర్ ఉండడం, ఇంకా వాళ్ళ ఆ ఇష్యూస్ మధ్యన హీరోయిన్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే దాన్ని సరిగా ఎలివేట్ చేయలేకపోయింది. కానీ ఒక్క సీన్, హీరోయిన్ అర్థం చేసుకునే సీన్ మాత్రం హైలైటెడ్ సీన్ అనిపించింది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చినా కూడా బాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బుబ్బులే ఉండొచ్చు. మెయిన్ హైలైట్ ద బీజిఎం అని చెప్పాలి. ఆ కెమెరా వర్క్ సతీష్ అవ్వచ్చు, సూపర్గా హ్యాండిల్ చేసిన ఆ విజువల్స్. ఇంకా డైరెక్టర్ గురించి వచ్చే స్టోరీ కూడా కొంచెం నరేషన్, ఎవరైనా ఈ స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న తప్పులు నార్మలే. మొత్తానికి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. ఎలాంటి ఫన్నీ, స్టార్టింగ్లో చాలా ఫన్నీగా ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్. అది మన తాగుబోతు రమేష్ చేయవచ్చు, వీళ్ళు చాలా ఫన్నీ చేసింటారు. కానీ సినిమాలోకి పాయింట్లోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అప్పుడు సీరియస్గా సాగుతుంది. కొంచెం స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది. డెఫినెట్గా ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన సినిమా, కానీ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే స్క్రీన్ ప్లే, ఏ మూవీకైనా స్క్రీన్ ప్లే. స్టోరీ ఎలాంటిది అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ స్క్రీన్ ప్లే మాయాజాలం మాత్రం అది. ఎలాంటి స్టోరీని ఎంతగా ముందుకెళ్ళాలనే చెత్త స్టోరీ రాసామా, మంచి స్టోరీ రాసామా అనేది ఇంపార్టెంట్. జనాలు ఎలా ఎంటర్టైన్ చేసామనేది ఇంపార్టెంట్ అనేది ఇంకా డైరెక్టర్లు చాలామంది తెలుసుకోలేకున్నారు. అనిల్ రాయపూడి లాంటి వాళ్ళు ఎప్పుడో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతాడు. ఇంకా ఇంకా ఫిలిం గురించి ఇంకా మొత్తానికి మాట్లాడుకుంటే ఒక క్రైమ్ థ్రిల్లర్, గుడ్ స్టోరీ, బట్ పాయింట్ అంత నరేషన్ కొంచెం వీక్గా అనిపించింది. బట్
ఆది మాత్రం మంచి సిన్సియర్ ఎఫెక్ట్‌తో మంచి స్టోరీని ఎంచుకుంటాడు గానీ, కే కొంచెం ఇంపాక్ట్ చూపియలే బాస్.